నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. విశాఖలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో సీఎం. విశాఖ సెప్టెంబర్ 22. పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ-గవర్నెన్స్ సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రభుత్వ విభాగాల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ ఈ-గవర్నెన్స్ అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజాజీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకొని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈసేవ, మీసేవ ద్వారా ప్రభుత్వ విభాగాలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లామని సీఎం అన్నారు. అలాగే ఈ-ఫైల్స్, ఈ-క్యాబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతున్నామన్నారు. ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం 751 పౌర సేవలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకు తీసుకువెళ్లామని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని సీఎం అన్నారు. హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా పెరిగాయి అనే దానిపైన ఇంటింటికి జిఎస్టి పాంప్లెట్లు తీసుకెళ్లి ఇంటింటికి చైతన్యం చేయడం. 2వ వారం అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ అంతా కూడా అందరికీ లాభం వచ్చింది. ఏ విధంగా లాభం వస్తుందో అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా వారికి చెప్పడం. 3వ దశ మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీ ప్రజలకు తీసుకుపోవడం. అదే సమయంలో ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఈ విషయాలు కూడా వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఫైనల్ గా దశ అభివృద్ధి, వెల్త్ క్రియేషన్. ఈ 2 కూడా జరుగుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది. 2047 వికసిత్ భారత్కు దోహదం చేస్తుంది. అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అధ్యక్ష. అందులో అధ్యక్ష నెక్స్ట్ చూస్తే మీరు డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వీక్ 1 25-29 హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఫుడ్ కు సంబంధించి, ఎఫ్ఎంసీజీ వస్తువులకు సంబంధించి, మెడిసిన్స్, అదే మరి చదువు విషయం గానీ, స్టేషనరీ గానీ, అదే మరి బట్టలు, స్పోర్ట్స్ గూడ్స్ గానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్ సంబంధించి, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో దగ్గర 15,000 గ్రామ సచివాలయాలున్నాయి. 15,000 గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు పెడతాం, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమాచారాన్ని అందజేయడానికి పాంప్లెట్ ద్వారా చైతన్యం తీసుకొస్తాం. ఈ లాభాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్, ఇందులో కూడా మీరు చూస్తే 31వ తారీఖు అప్పటికి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ అయిపోతుంది. మీరు ఇక్కడున్నా మీరు కూడా సూపర్వైజ్ చేసుకోవాలి. అందుకని అగ్రికల్చర్, హార్టికల్చర్, నరేగా వర్కర్స్, ఫిషరీస్, అక్వాకల్చర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన లాభాలు 31 డెమాన్స్ట్రేట్ చేస్తారు. 10,000 రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తాం. అదే విధంగా దిశ 3 అక్టోబర్, 4 అక్టోబర్ ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు దగ్గర 10 లక్షల ఎంఎస్ఏలు మనకు ఉన్నాయి, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అదే సమయంలో వీవింగ్, హ్యాండీక్రాఫ్ట్, ఆర్టిజాన్స్, టెక్స్టైల్, పేపర్, ప్యాకేజింగ్ ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఒక ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు 850 క్లస్టర్స్ కింద కాన్స్టిట్యున్సీల్లో, మండలాల్లో కండక్ట్ చేయడం. అదే సమయంలో అక్టోబర్ 6వ తారీఖున సెలూన్స్, స్పాస్ గానీ, యోగా సెంటర్స్ గానీ, జిమ్స్ గానీ ఇవన్నిటిలో కూడా ఇది కండక్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. అంటే ప్రతి ఒక్కరిని రీచ్ కావడానికి ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే అన్ని టచ్ పాయింట్లలో మనం వర్కౌట్ చేస్తాం అధ్యక్ష. 3వ దశ వీక్ 3 తీసుకుంటే ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్.
ఇక్కడ మీరు చూసినప్పుడు అక్టోబర్ 7, 8 ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా అన్ని హై స్కూల్స్ లో, అన్ని జూనియర్ కాలేజీల్లో, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏ విధంగా లాభం వస్తుందో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్వర్ణాంధ్ర దిశగా ఏ విధంగా ముందుకు పోతాం ఆ కార్యక్రమం టేకప్ చేస్తారు. ఇవన్నీ ఎస్ఏ రైటింగ్ గానీ, కాంపిటీషన్స్ గానీ ఏ విధంగా అవేర్నెస్ కు ఉపయోగపడతాయో అవన్నీ వాళ్ళు చేస్తారు. ఇంకొక పక్కన దిశ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా అక్టోబర్ 9 దగ్గర 15,000 విలేజ్ హెల్త్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ మనకు ఉన్నాయి. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అందులో ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా కండక్ట్ చేస్తారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉల్లి రైతుల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉల్లి ధరలు కిలోకి 2కి పడిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త తెలిపిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులంతా కష్టపడుతున్నారు. ఉల్లి రైతులకు నష్టం వస్తూ పంట పండి రేటు లేక వీధిన పడ్డ రైతులను కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్నీ చూసి ప్రతి రైతుకు ఇబ్బంది పడకుండా రైతులకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబులో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హెక్టారుకు 50,000 రూపాయలు ప్రభుత్వం రైతులకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి రైతుల కష్టాలు తీర్చిన చంద్రబాబు నాయుడు మహాదేవుడు, దైవం. ప్రభుత్వానికి ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందువల్ల 100 కోట్ల రూపాయల భారం పడినా ప్రభుత్వం ఈరోజు రైతుల మీద ప్రేమ చూపించింది చంద్రబాబు నాయుడు. క్వింటాలుకు 1,200 రూపాయలు గిట్టుబాటు ధరను చెల్లించి వారికి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా? కూటమి ప్రభుత్వము రైతులకు ఇచ్చిన మాట అన్నీ నిలుపుకున్న సంగతి ఓ జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం నీ కర్మ. భారీ వర్షం కారణంగా మహానంది పుణ్యక్షేత్రం ముందు భాగం, పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి నల్లమల అటవీ ప్రాంతం నుంచి వరద నీరు క్షేత్రం సమీపంలోకి వచ్చి మండపాల వద్ద నిలిచిపోయింది. అధికారులు నీటిని బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దర్శి దాద్దంకి రహదారిపై చిలుకలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈదర, వీరాయపాలెం, దోసకాయలపాడు, తోట వెంగనిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుని దాటేందుకు ప్రజలు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు. తిరుమల శ్రీవారికి 1,80,00,000 విలువైన బంగారు పతకాలు విరాళంగా అందాయి. గోకర్ణకు చెందిన శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ గోకర్ణ పర్తగాలి మఠం తరపున 15 బంగారు పతకాలు, 2 వెండి పళ్లాలను విరాళంగా అందజేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళంను ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. అల్లూరి జిల్లా పాడేరులో విషాదం చోటు చేసుకుంది. గెమ్మెల్లి శాంతి అనే గర్భిణీకి అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. బంధువులు వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. 2 గంటలైనా అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమెకు ఆటోలోనే ప్రసవం జరిగింది. పుట్టిన వెంటనే శిశువు మృతి చెందింది.
సకాలంలో వైద్యమంది ఉంటే శిశువును కోల్పోయే పరిస్థితి రాకపోయేదని బాధిత తల్లిదండ్రులు వేదన వ్యక్తం చేశారు. అందులో రాత్రి 12 గంటలకి లేపారు మాకు, ఇలాగా డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగా తీసుకెళ్దామని అంటే అక్కడ ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు. లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్ నగర్ దాకా తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలో వేసుకురావడం జరిగింది. ఇంకా ఆటోలోనే బేబీ బయటకు వచ్చింది, కానీ బేబీ డెత్. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువీరు మండలం టేకులుపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం భారీగా రైతులు తరలివచ్చారు. టోకెన్ల కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు రైతులు గాయపడినట్లు సమాచారం. ఉదయం నుంచి యూరియా కోసం ఎదురుచూస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి యూరియా కొరత తీర్చాలని వేడుకుంటున్నారు. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త. నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త తన భార్యను కిరాతంగా హతం చేశాడు. స్థానిక జంగాల కాలనీకి చెందిన గణేష్ వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. తన భార్య రేణుకతో గతం కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అదే ఆవేశంలో రేణుకను రోకలిబండతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని 307, 329, 342, 348 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పలుమార్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో నిన్న భారీ బందోబస్తు నడుమ అక్రమంగా ప్రభుత్వ భూమిలో వెలిసిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కూల్చివేతలు జరిగిన ప్రదేశాలలో మల్కాజిగిరి ఎంపీ ఈటాల రాజేందర్ పరిలకించారు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటినుంచి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. నాయకులే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అలాంటి వాటిని వదిలి కూలీనాలీ చేసుకునే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతోందని ఈటాల విమర్శించారు. కొన్నేళ్ల క్రితం ఇదే ప్రదేశంలో కంకర క్వారీలు ఉండేవి. అందులో పనిచేసే కార్మికులు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుంటే క్రమేణా తరం మార్పులో అవి రేకుల షెడ్డుగా నిర్మాణం చేసుకుని జీవనం సాగిస్తుంటే వాటిని కూలగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల భూమి కాపాడుతున్నామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇక్కడ 300 కుటుంబాలు ఉన్న చిన్న చిన్న రూములను కూల్చి రోడ్డును పడేసిందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డును పడ్డ బాధితులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ముదినేపల్లి మండలం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు దంపతులచే చండీయాగం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు జరిగే విధంగా దేవుపుడి గ్రామంలో జరుగుతాయని గ్రామస్తులు చెప్తున్నారు. 9 రోజులు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. దాతల సహకారంతో అఖండన సమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలిపారు. భీమల బెనర్జీ దంపతులు గుడి గంట సమర్పించారని ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపైన విజయదుర్గాదేవికి అన్న సమారాధన ఎలా అయితే జరుగుతుందో ఈ దేవపూడి గ్రామంలో కూడా దాసరి భగవాన్ దాస్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా నిత్య అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ TV 786.